నమస్తే. మేము వచ్చేసినాం ఫేస్బుక్ లైవ్ లో అక్క భయం అవుతుంది నాకు. ఎందుకు భయం అవుతుంది? అమ్మో లైవ్ లో అంటే తప్పులు మాట్లాడొద్దు కదా. ఏం కాదు, మనం ఎట్లుంటామో అట్లనే మాట్లాడతాం కదా. అయినా గిఫ్ట్ ఎవరు చూస్తుండ్రా అక్క? చూస్తుండ్రా? అట్లా అనద్దు, అప్పటి సంది చూడు. మనం అప్పుడే వస్తాయి ఇంట్లో వస్తాయి. ఓళ్ళు మనల్ని ఏం అడగాలనుకుంటారో వాళ్ళు అడుగుతారు, మంచిగా ఆన్సర్ చెప్పాలి వాళ్ళకు. ఇష్టం వచ్చిన మనకి ఇప్పుడు ఇంపి అది ఒకటి రాసిండు చూడు. ఒకళ్ళు జగడం మహేష్ యాదవ్ అట, ఆయన రాసేసిండు. సతీ సావిత్రక్క ఇద్దరికి ఆల్ ద బెస్ట్, ఇద్దరు ఇంకా మంచిగా ఎన్నో పదవులు పొందాలని కోరుకుంటున్నా. యాంకరింగ్ అంటారు చెప్పు. గిట్లా చెప్పద్దురా, కొడతారు మన ఇద్దరు. ఇంకేమొచ్చింది మళ్ళా? ఆయన పేరు చూడు, జగడం మహేష్ యాదవ్ అట. మన ఇద్దరికి జగడం పెడతాడు ఆయన? పెడతాడా? కాదు, ఏరేటోళ్ళకి పెడతాడు. ఇంకా పాముల సురేష్ పాముల సత్తన్న బాగున్నావా అని అడుగుతుండు. ఏ మంచిగా ఫాములు అంటే మీ ఊళ్ళో ఫాములు ఉంటాయా? మీ ఇంటి పేరు? ఆయన పేరు చూడు సత్తి, పాముల సురేష్ పాముల. ఇంకోటి అక్క మతీన్. ఏడుంది మతీన్ అని? అంతే. అబ్బో వచ్చింది మతీన్ భరత్. ఓకే ఓకే థమ్స్ అప్. ఓకే. ఎప్పుడు నచ్చినావు నువ్వు ఇట్లా? నీ దోస్తులు కానీ వాళ్ళు నచ్చారా? నేను రాలే అక్క, ఒక ఫోటో పెడతాగారా చూసుకుంటానే ఊసుట్టిగా ఎప్పుడు పడతాయి ఇట్లా అంట అని. మళ్ళీ కామెంట్లు ఒకడేమో మేకప్ ఎక్కువైంది, మేకప్ తక్కువైనా అంటుంటారు ఒక్కొక్క సారి. నేను చూస్తా కదా ఇంట్లోనే ఎట్లా అందులో ఏరే లేకుంటాయి. నువ్వు మేకప్ వేసుకోవు కదా, చెప్ప వాళ్ళకు. ఇప్పుడు ఇవాళ అన్ని చెప్పుకోవచ్చు మనం ఎట్లా తీన్మర వార్తలు స్టార్ట్ చేసినాం, ఎట్లా చేస్తున్నాం, అవన్నీ చెప్పుకోవచ్చు. నువ్వు మేకప్ వేసుకోవని చెప్పాలకు. నేనైతే మేకప్ ఫోటోలు వేసుకుంటా, మేకప్ వేసుకొని కానీ ఫోటోలు వేసుకుంటా. దుమ్ము ఉంటది కదా, ముఖం కడుకొని వేసుకుంటావా? ఇంకా వాళ్ళన్న మనల్ని ఏమన్నా అడుగుతారా? వాళ్ళు అడగాలనుకున్నా ఇంట్లోకి రండ్రి. ఏమంటుండు బాలు బాలరాజ్ సత్తన్న ఐ వాంట్ వన్ సెల్ఫీ అట. సెల్ఫీ ఫోటో కావాలట ఆయనకి. సెల్ఫీ ఇస్తా ఈడికెళ్ళి ఎట్లా మనం దిగి వాళ్ళకి పంపిస్తామా? అది అప్పుడు సెల్ఫీ ఎట్లా అవుతుంది? ఫోటో పంపించినట్టు అవుతుంది. వాళ్ళని రమ్మని ఇడికి ఈ6 కాడికే రండి. ఈ6కి వస్తే ఫోటో ఇస్తాడు. 2 గంటలు అయినాక రండి, 6 గొట్టె దాకా ఉంటా. అంతే కదా, ఒక్కొక్క నాడు 8 గొట్టె దాకా కూడా ఉంటా. సెల్ఫీ ఫోటోకి పైసలు తీసుకుంటావు మరి? పైసలు ఎందుకు అక్క, ఉత్త పుణ్యానికే. ఉత్త పుణ్యానికేనా? ఏమన్నా తిననీకే మురుకల ఫోటోల మీద ఇస్తే చాలు, తినేది అంతే. సత్తితో వాళ్ళు ఫోటో దిగాలనుకుంటారు. ఎండాకాలంలోనేమో థమ్స్అప్ ఇస్తే చాలు. థమ్స్అప్ కీసా పైసలు ఉంటే నేను కూడా వాడతా. నువ్వు కూడా కడతా. తాగిపియాల సత్తి, నీ కోసం ఆన్ నుంచి వచ్చి సెల్ఫీ ఫోటో దిగితే ఎండలో వాడు వచ్చింటే నువ్వు థమ్స్అప్ తాగిపియాలా? అక్క అవ్లవ్ అంటుండ్రు ఎవరు? నీకెప్పలే ఐ లవ్ యూ. V6 ఛానల్ ఐ లవ్ యూ అని రాసిండ్రు. ఓ ఛానల్ కంటున్నారు. ఆయన వెంకట్ గుప్తా అల్లెంకి థ్యాంక్స్ అన్న, V6 ని లవ్ చేస్తున్నందుకు. ఛానల్ అంటే ప్రేమ నటాలకు. నాకెవరన్నా చెప్తున్నారా? నీకు ఐ లవ్ యూ చెప్తా, నువ్వే చదువుకో, నాకు తెలియదు. వస్తలేవా అంట్లా? వాళ్ళు వస్తలేరు ఎందుకు? ఈ నలుగురే మళ్ళా పెడుతుర్రు. ఏమో ఇదే సత్తి నీకు దోస్తులు లేరురా, వేస్టే. నా అంటే 20 మంది ఉన్నారు అక్క నా దాంట్లో. హాల్ కాదు, మనకి ఇప్పుడు V6 పేజ్ ఉన్నది కదా, ఆ పేజ్ లో మన వాళ్ళు మన పోర్టులు పెట్టి 4 గంటలకు వస్తారని చెప్పిర్రు. మనం 4 గంటలకు వచ్చినాం కానీ మన కోసం చూసేటోళ్ళు నలుగురే ఉన్నారంటవా? ఏమంటారు గిడో ఏడమంటారు? ఇది వస్తాక నువ్వేం వస్తాకు. నేను అందుకే చెప్పిన IT అన్నలే నీడ కూర్చుండో పెట్టుకుందామని. ఏమొస్తలేవంటే అయ్యో ఏదన్నా అవుతుంది అట్లా వెయ్యద్దు. వామ్మో కొడతారు మన ఇద్దరిని. సత్తి ఏమనుకుంటున్నావు ఏమో, నాకైతే తెలియదు. ఇది వస్తలేదు, మళ్ళా వెనక కోదాం సరేనా? మనకెందుకు బాధ పెట్టి ముందే చెప్పారు. సావిత్రమ్మ ఇక్కడ కూర్చుని పెడుతున్నాం, మీ తమ్ముడు నువ్వు ఇదేం చేసినా గానీ మీ ఇద్దరికి ఉన్నట్టే ఇయ్యాల, మీరే పైసలు కట్టాలని చెప్పారు. నేను అంటున్నా నువ్వు ముట్టకరా నాయన. 50,000 ఉంటుందంట ఇది. ఏడికెంచి తెద్దాం 50,000? కిలో కూడా లేదు, 50,000 వజన్ తోటి పైసలు కట్టరా నాయన? ఎందుకు వస్తలేం సత్తి? ఇది మీది కోతలేదు, కింద కోతలేదు. అబ్బా ఏమైంది తెలుసా సత్తి? మనం 4 గంటల కానీ పెట్టినాం కదా, ఓ నాయన హ్యాంగ్ అంటే తెలుసా నీకు? స్ట్రక్ అయిపోయింది, అందరు ఒకటేసారి మీద పడ్డారు దీని మీద. పాపం దాని పానం కదా అది కూడా. అవును కదా, స్ట్రక్ అయింది. సారీ అన్నలు అక్కలు ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ సారీ చెప్తున్నాం. మీరే అందరు చేసిర్రు, మేమేం అనలేం. మీరు ఒకటేసారి రాగానే అది అట్లా స్ట్రక్ అన్న ఎవరన్నా వస్తే ఇది కిందికి జరుగుతలేదు చూడు, స్ట్రక్ అయింది సత్తి. అయ్యో నేనైతే ఏమనలేను. నువ్వేమొత్తాకు, నాకైతే సంబంధం లేదు, అందరూ చూస్తారు కదా.
ఇది మన ఫోటోలే వచ్చినాయి అందులో. మన ఫోటోల కింద అందరు కామెంట్లు పెడుతురు కదా, ఇది అందరు ఒకటేసారి అయ్యేసరికి స్ట్రక్ అయిపోయింది సత్తి. ఇది జరుగుతలేదు ముంగటికి, ఎట్లా? ఎందుకు చెప్పినావా అక్క అందరికి ముందుగాలని? మరి మనతో మాట్లాడాలని ఎంత మంది చూస్తారు, మనం ఒకరైనాక ఒకరు పెట్టుండ్రి. అది ఇట్లా ఇట్లా ఆగిపోయింది అన్నే, మా ఇద్దరు బొమ్మలు ఇడికి ఆగిపోయింది. ఇట్లంత పని అయిరా నాయన. ఇట్లా ఆర్తలలో ఇట్లా కాదు కదా? కాదు, వాళ్ళు ఏమన్నారు కదా, ఏమన్నారు చూసుకుంటా సఫ్ దాకా నవ్వుకుంటుంటారు. ఇంట్లోనేమో ఏందట, ఏంటిదో ఏమో వస్తుందా? ఇది స్ట్రక్ అయింది తమ్ముడు. ఎట్లా అంటావు? కరెంట్ ఛార్జింగ్ లేరే మాకు ఇంట్లో. ఛార్జింగ్ ఉన్న సత్తి, తేవాలనా ఛార్జర్? అద్దు, మనది కాదు సత్తి. ఏం తీసుకొస్తావు నువ్వు? డన్ డన్ డన్. ఎట్లా పిలుద్దాం ఓలనన్నా? ఇగో అన్న దా, ఇదేందో మాకు వస్తలేదు, ఎందుకు ఇట్లా అయింది? మేము ముందుగాలని చెప్పినాం, మేమేమనలేము. నేనే 2 ఫాల్ వచ్చిన అంతే. ఈయననే మొత్తం. నేనా? ఎందుకు? అలా వచ్చింది ఏమన్నా గానొస్తున్నా సత్తి. అయ్యో కామెంట్లు నెంబర్లు కొట్టేటివి ఏవి? నంబర్లా? మొన్న నంబర్ కొట్టద్దు. గన్ని అనం వచ్చినాయక్క మనకు కనబడని లేవు. నేను అనలేనా, అందరు ఒకటేసారి వచ్చారు కదా, ఒకటేసారి వచ్చేసరికి హ్యాంగ్ అయిపోయి అట్లా అయిపోయింది. బగ్గ మంది ఉన్నారు కదా మనకు దోస్తులు V6 పేజ్కి. ఇక మనతో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడతారు, చూద్దామా? హలో హలో బిత్రిశెట్టి అన్న. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. మీ యాక్షన్ సూపర్ ఉంటుంది అన్న. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? ఇక్కడ శ్రీవాస్తవ్ అన్న. అక్క ఆత్సవ్ అక్క. నమస్తే. నమస్తే. ఏడికించి ఫోన్ చేస్తున్నావు అన్న? మహబూబ్ నగర్ నుంచా? ఎప్పటి సందే ఎదురు చూస్తున్నావు మాతో మాట్లాడాలని? నేను ఇప్పుడే చూసిన, ఫేస్బుక్ లో చేసిన, అందుకే. నువ్వు మా V6 పేజ్ కు దోస్తువా? ఫుల్ V6. కాదు, ఫేస్బుక్ లో మా V6 పేజ్ కు నువ్వు దోస్తువా? అవును. లైక్ చేసినవా? ఎన్ని గొట్టంగా చూస్తావు? హలో, రోజు చూస్తావా? రోజు చూస్తా, రోజు యూట్యూబ్ లో చూస్తుంటా. రోజు చూస్తావా? థ్యాంక్ యూ. మా సత్తిగడ కలర్ ఎట్లా కానొస్తుండు? పిత్రిరాతి అన్న సినిమాలకు రావాలి. సినిమాలకు రావాలా? వచ్చిన 2-3 వచ్చిన. కొన్ని చేసిన అన్ని చేయాలి కామెడీ. రుద్రమది చేసిన మీరు కానీ రోల్ మీరు. సూపర్ యాక్షన్ అసలు. సరే ఆత్సవ్ అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా V6 పేజ్ కు దోస్తు అయినందుకు. సత్తి హెవీ నైస్ డే, బాయ్. ఇంకొక ఫోన్ మాట్లాడదాం. హలో హలో, వేర్ ఆర్ యు? గణేష్ కాదన్న. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? భయపడకన్నా, మేం భయపడాలి కానీ నువ్వు నమస్తే గట్ల భయపడతావు? లేదమ్మా, ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది కదా, అందుకని. నేను అదే చెప్పిన. అంటే మనం 4 గంటలకని పెట్టే వరకల్లా ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుర్రు. స్ట్రక్ అయిపోయింది, దానికి మనం ఎవరం బాధ్యులంగా. ఇప్పుడు మాట్లాడు, అంత మంచిదేనా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? నేను దుబాయ్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. దుబాయ్ నుంచా? దుబాయ్ లో ఏం చేస్తున్నావు? దుబాయ్ లో మెడికల్ కోడింగ్ చేస్తున్నావు సత్తి. మందులు అమ్ముకుంటున్నావు? మందులు అమ్ముకోడు కాదు, అది వేరే. ఇగో మంచిగా సినిమాలకు వస్తావు. నేను ఒక సినిమా ఇద్దాం అనుకుంటున్నా, నేను పెట్టి నిజంగా సినిమా ఇద్దాం అనుకుంటున్నా. ఏమన్నా చేద్దాం గానీ E6 కు ఫుల్ చూస్తావాను? E6 నేను ప్రతిరోజు చూస్తా షో యూట్యూబ్ లో. మా వాళ్ళు అందరికి చూపిస్తా కూడా, నేను పంపిస్తా కూడా, నేను చూడండి అని చెప్పి. ఇంటర్నెట్ చూస్తుంటావా? ఇంటర్నెట్ లో చూస్తా. ఇక్కడ మరి మనకు టీవీ లేదు కదా అన్న, ఇంకా యూట్యూబ్ లో చూస్తా. అవునా అన్నా? నువ్వు అట్లా దూరం పోయినావు కదన్నా, ఇక్కడ గురించి మేము వార్తలు వేస్తాం కదా, నీకేమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అమ్మా. అక్కడ ఉన్నాయి మొత్తం కల్లా గట్టినట్టు చెప్తా ఉంటారు. మనది US లో కూడా ఓపెన్ అయినట్టున్నాయి కదా V6. అవును, థ్యాంక్స్ అన్న. చూసినావా నువ్వు? మనం కూడా చూసినామా? అవునా, థ్యాంక్స్ అన్న. దుబాయ్ లో ఉన్న వాళ్ళందరికీ మేమందరం అడిగినామని చెప్పు. మా V6 పేజ్ కి మీరు దోస్తులైనందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇగో ఫోన్ లో మాట్లాడితే మళ్ళీ గిల్లు అక్క వాళ్ళతో మాట్లాడుతారు. దొరికిందా అంటుండు, ఏంటిదో ఏమో. ఇక నువ్వు ఇప్పుడు అన్నావు కదా హ్యావ్ ఏ నైస్ డే అని, హెవీ నైస్ డే అని పంపించిండు.
హెవీ నీస్ డే అన్న. హాయ్ సత్తి. ఓకే బాయ్ బాయ్. సాయి అన్నది సత్తి అంటుండు. నేనే సత్తి. మహేష్ వనకాల అన్న నంబర్ బిజీ వస్తుందట. అవునన్న బిజీ వస్తుంది, క్షమించర్రి. గంగా టిటిటిటిఫి సూపర్ అంటుండు. సూపర్. ఇది చూడు ఏమంట కొక్కోళ్ళ శ్రీనివాసులు ఊకో ఊకో అక్క నీ దాంట్లో నా దాంట్లో సేమా? సేమ్ వస్తుంది. అబ్బా కాదు అక్క హాయ్ సావిత్రి అన్నాడు. హాయ్ అన్న. ముజీబ్ వార్ రెహన్ ఏమన్నాడు? ఈవినింగ్ టుడే అంటున్నాడు. అంటే రాజేష్ గుమ్ముల సావిత్రి గారు చాలా బాగా న్యూస్ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్క ఇప్పుడు ఏమైంది? ఊకో ఊకో అంటుండి. నిన్నే నీ డైలాగ్ శ్రీనివాస్. నేను అప్పుడే చెప్పలేనా? మోహన్ కృష్ణ నీరజ్ నమస్తే V6 సత్తి. నమస్తే V6 కు సత్తికి సావిత్రి అక్కకు నమస్తే. థ్యాంక్స్ అన్న V6 నమస్తే మా ఇద్దరికి చెప్పినావు. అండ్ సావిత్రి హౌ ఆర్ యు? సంజా కుమార్ మంచిగుణం అక్క, నువ్వెట్లున్నావు? నితిన్ భట్ అక్కో తమ్ముడు ఏం కావాలో చెప్పు నీ బాధ. శ్రీనివాస్ మీ లైవ్ సూపర్ అంటుండు. గీనా శేఖర్ రెడ్డి కిలింగం నీ నంబర్ పంపించిండు, మేము ఫోన్ చేస్తాం అనుకుంటున్నావా? నువ్వే ఫోన్ చేయాలన్నా. హాయ్ సత్తి సావిత్రి. అక్క ఒక ఫోన్ నెంబర్ వచ్చింది, మాట్లాడదాం. ఫోన్ వచ్చిందా? మాట్లాడదాం. మీరు కామెంట్లు పెడతా ఉంటుండ్రి. ముందే చెప్తున్నా, మీకు ఇంకా ఎటువంటి ప్రోగ్రాంలు కావాలా, మా ప్రోగ్రామ్ గురించి మీరు ఏం అడగాలని అడుగుండ్రి. హాయ్ నమస్తేలతో పాటు ఇంకేమైనా అడగాలని అడిగేసి చెప్పాలి. ఇషమా మేరున్నా కూడా చెప్పాలా, మేము నేర్చుకోవాలి కదా. వాళ్ళ మాట్లాడుతురు చూద్దామా? హలో హలో నమస్తే సత్తన్న. నమస్తే సావిత్రి. నమస్తే నమస్తే నమస్తే. నీ పేరేం పేరు అన్న? అన్న అజయ్ అన్న. అజయ్ అన్నా విజయం సాధించినావా? మళ్ళా సాధించిన అన్న. ఏం చేస్తున్నావు? కొలువు చేస్తున్నావా? ఏం చేస్తా ఆఫీస్ లో ఉన్నా, చూస్తున్నా లైవ్ రాగానే. ఇంట్లో ఓ అన్ను నువ్వెందుకన్నా ఎందుకు అట్లా కుష్ 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 అయి మాట్లాడుతున్నావు? ఏమనిపిస్తుంది? లేదక్క కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ కొంచెం కొలువుకైనా ఎలా? లేదక్క ఆఫీస్ లో ఉన్నాక. ఆఫీస్ సారీ సారీ ఆఫీస్ లో ఉన్నా. సారీ చెప్పొద్దన్న. అట్లా తప్పేమున్నది? మా అక్కని ఎన్ని ఫాలు తిట్టలే నేను. చూసినావా కరా కాదు తమ్ముడు. ఇప్పుడు నువ్వు ఓలక్కడ సపోర్ట్ సత్తికా నాకా? చెప్పు ఒక మాట. ఏంటక్క? ఓలకు సపోర్ట్ చేస్తున్నావు సత్తికా నాకా? ఇద్దరికి చేస్తాక. అమ్మా ఒక్కింటోళ్ళమే కదా అక్క, ఇద్దరు ఉండాలి. తిన్నారా అక్క? తిన్నాం. తిన్నారా? నేనైతే 2 ఫాలు తిన్నా, అక్క ఒక్క ఫారే తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా అక్క. చూస్తావా నువ్వు V6 ని? చూస్తావా? డైలీ చూస్తాక కంపల్సరీ. నీకేమి ఇష్టం V6 లో? ఏమి ఇష్టం చెప్పు. తిన్మారే చూస్తాక. ఇంకా ఎన్ని గొట్టంగా చూస్తావు? 4 ఫాలు వస్తుంది కదా. 4 సార్లు 4 ఫాలు వస్తుంది కదా. 9:30కు 12 గొట్టంగా, 5:30కు మళ్ళీ 8 గొట్టంగా. హలో ఎన్ని ఫాలు చూస్తావు? అదేనా నైట్ చూస్తా 9:30కి, తర్వాత మార్నింగ్ యూట్యూబ్ లో చూస్తా ఆఫీస్కి వచ్చినాక. ఇంట్లో ఎట్లనా? ఇంటర్నెట్ లో. ఒక్క ఫాల్కి రాత్రి మిస్ అయితే కంపల్సరీ 12 గంటలకు చూస్తా. ఇగో ఇగో గిన్న చూడు, క్రాంతి తేజ్ అని ఐఎమ్ కడప కానీ నేను మీకు ఫ్యాన్ అంటుండు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మేము అట్లా అన్నా మా కడపల్లో నాలుగు మేము ఏమనలేం, అందరు మా దోస్తులే కదా. విద్యాసాగర్ వాళ్ళ మీ ప్రోగ్రామ్ డైలీ. సురేష్ దారిపల్లి సత్తన్న నమస్తే అంటుండు. అన్న మా ఫ్రెండ్ మధు బర్త్డే విషెస్. మీ ఫ్రెండ్ కు పుట్టిన బర్త్డే శుభ కలెక్షన్. అమ్మో నేను హ్యాపీ బర్త్డే చెప్తాడేమో నెంబర్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అక్క నమస్తే. నీకే నమస్తే. ఇద్దరికి నమస్తే. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తున్నాం అక్క. ఇంకో ఫోన్ నెంబర్ వచ్చింది. గిజ్జోడు గిట్లా పోతున్నాయని ఏంటి అనుకుంటున్నావు? డింగ్ డింగ్ మనం డాన్స్ చేసుకుంటూ పోతున్నాయి, గాలికి ఎగిరిపోతున్నాయి లైక్లు. హే నువ్వు అనలేవా గిట్లా నాకు ఫోటో వస్తాయని? ఇట్లా కొడితే ఈడవరాలు గారు ఎగిరిపోతున్నాయి. వాళ్ళందరూ మనల్ని ఇష్టపడుతున్నారు. లవ్ బొమ్మ చూడు ఎట్లా పోతుందో. వాళ్ళందరూ మనల్ని ఇష్టపట్టోళ్ళే. సత్తి ఇగో స్వయంవరంలో లెక్క ఇప్పుడు నీకు పెళ్లి సూపులు పెట్టమంటావా మరి? నాకా? వీళ్ళందరూ చూస్తున్నారు కదా. స్వయంవరం అంటే? స్వయంవరం అంటే పెళ్లి సూపులే. నా ఫ్యామిలీ నాకే కదా. నీ పెళ్లి నీకే అంటే ఇంట్లో పెట్టుమాను అవులవ్వను. అయిపో అట్లా అనొద్దు. ఇగో సత్తికి స్వయంవరం ప్రకటించినాము. ఎవరైనా కావాలంటే అడగొచ్చు. నేను అక్కనున్నా, నేను నన్ను ఓకే వేయించుకున్నాక ఆయన దగ్గర ఫోటో పెట్టాలి అక్కలకు. ఎవరికి అమ్మ కొనుతారో వాళ్ళే సెలెక్షన్. ఇంకా ఏమన్నా అడగాలంటే అడుగుంటారన్న. అందరు హాయ్ చెప్తున్నారు. హాయ్ ప్రతి చెప్పి ఒక్కొక్కరు అందరికి హాయ్ హాయ్ హాయ్. మీరు ఇంకేమన్నా అడగాలంటే అడుగుండ్రి. పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తారు, ఏం చేస్తారు, ఇంకేం ప్రోగ్రాంలు మంచిగుంటాయి అవన్నీ అడుగురి మమ్మల్ని. అయ్యో సత్తి, నేను నీకు తెలియకుండా స్వయంవరం ప్రకటించిన శ్రీముఖి నన్ను ఏం చేస్తుందో? అట్లా ఏమన్నదక్క, మెసేజ్ పంపితే అయిపోతుంది. మెసేజా? ఫోన్ నెంబర్లు పెడుతుండ్రు ఇంట్లో.
అమ్మమ్మని దోల్కరా అంటున్నారు. ఏ శాత కాకుండా అయింది, సలవకి ఎక్కడ వెళ్ళరామే, ఇంటికానే ఉంటది. హాయ్ అన్న, నువ్వు కూడా వెళ్ళి జాతర రాలేవు, నువ్వు పిలిచినవా అన్న? నేను రాకున్నా కానీ జాతరలో జరిగేటి అన్ని చూపిస్తాం కదా ఈడ, జాతర ఎట్లా జరిగిందో. నువ్వైనావా జాతరకు? మంచిగా జరిగిందా జాతర? గీన చూడు. నమస్తే రవికుమార్. గుంటూరు మీ కామెడీ సూపర్ అంటుండు. గుంటూరు అయినా సావిత్రి హాయ్. థ్యాంక్స్ అన్న. హాయ్ హాయ్. శనార్థులు. ఇంకా అన్న నీ పెళ్ళి ఎప్పుడు అన్నా? పిల్ల దొరకంగానే ఫుల్ ఫన్ కాకముందే పెళ్లి అవుతుందా? గమ్మత్తున్నారు ముచ్చట. పేరు కిషోర్ కమం నీతి కొట్టు అంట. హాయ్ అని చెప్పు. అక్క నేమ్ కిషోర్ ప్లీజ్ హాయ్ అంట. కిషోర్ పేరుతోనే నీకు హాయ్ చెప్పాలా? సరేనా అక్క ప్లీజ్ అన్నావు కదా, నువ్వు ప్లీజ్ అనకుండా నేను చెప్తా తమ్ముడు, నువ్వు నా తమ్ముడివి. కిషోర్ నమస్తే చెప్పినా. రఘువీర ఫర్సాద్. సత్తిగా సత్తి జట్కా బండి ఒకసారి రిపీట్ చేయమంటున్నారా? సత్తి జట్కా బండి అప్పుడు మనం చేసిన నువ్వు ఎట్టుది. అవును ఒకసారి అటాను. ఈ అన్న పేరు మర్చిపోయిన అన్న, సారీ కానీ చెప్పిస్తున్నా డైలాగ్ చెప్పు. నువ్వు వేస్తుంటే నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే నేను అంటున్నా మేడం. నేనేమంటలే, ఆమెనే అంటున్నది, ఆయననే అంటున్నాడు టూ అంటే పొద్దుముఖంగా. ఇట్లనే వచ్చింది కరాక. అయ్యో గిన పేరేందో సత్తి. సత్తన్న సావిత్రక్క మీరు న్యూస్ చదివేటప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్క మీది ఏ ఊరు అంటున్నాడు. ఇడు చూడు అడిగినట్టు అడిగి మళ్ళీ రంజిత్ రావు అంటుండా. అయ్యో ఈ సిస్కు సూపరు. హాయ్ అన్న, నేను సౌదీ నుండి. సౌదీకి వెళ్ళి పెట్టిండ్రంట. అక్క పైసలు పడతాయి ఇంట్లో? పైసలు పడే సత్తి, ఇంటర్నెట్ ఉంటది కదా, ఇంటర్నెట్ తో మన ముందుకు వస్తుంది. బ్యాలెన్స్ అయిపోతుందా? అయిపోదు. దీనికి ఛార్జింగ్ తోని పని సత్తి. అంత మంచిదేనా? భాస్కర్ ఆదిత్య గుండు V6 సత్తి ఎలా ఉన్నావు? మీ ఆఫీస్ లో ఏందట? మీ ఆఫీస్ లోనే ఉన్నారా? ఉన్నాం, ఆఫీస్ లోనే ఉన్నాం. కొట్టే దేవ్ హాయ్, గుడ్ ఈవినింగ్ బోత్ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు మంచిగా మమ్మల్ని దీవించినంత కాలం మేము మంచిగానే ఉంటామన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అక్క, ఒక ఆమె వచ్చింది సింధు స్మైల్ అంట. స్మైల్ గిల్ చూడు కదే గాని సుష్మిత, నీ బిత్తిరి మాటలు, నీ బాడీ లాంగ్వేజ్ అసలు రచ్చనట. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సత్తి మామా అంటుండే. మామా అంటుండా? మామా ఏమంటారు ఇంకా? మ్యారేజ్ చేసుకోరా అంటుండు. రాజేష్ గుమ్ముల సౌదీలో నుంచి చూస్తున్నాం. సత్తన్న బాగున్నావానే? బాగున్నామన్న. సౌదీలో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? మీరు మమ్మల్ని అందరు నిడిచిపోయారు. కొత్త పాట వస్తుందా? వస్తుంది. వచ్చిందా? అగో గిన చూడు నిజామాబాద్ ఆయన అడిగిండు. శంకర్ పటేల్ హిందూ. సావిత్రి గారు మన నిజామాబాద్ ఎప్పుడు వస్తారా? ఎప్పుడు లీవ్ దొరికితే అప్పుడు వచ్చేస్తా. ఊరి పేరు అనగానే ఇట్లా అంటుంది. మరి మా ఊరు. ఇగో నవీన్ చిత్యాల హాయ్ అన్న, ఐఎమ్ ఫ్రమ్ దుబాయ్. మీ ఇద్దరు యాంకరింగ్ సూపర్, పక్కా తెలంగాణ యాసలో ఉంటుంది. ఐ లవ్ V6 అట. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ ఎగ్గిరంట, ఆర్మీలు ఉంటుందంట, లైన్ బిజీ వస్తుందంట. పాపం బార్డర్లు ఉన్నాడేమో ఆయన. ఆర్మీ గాడ బార్డర్లు ఉన్న వాళ్ళు కూడా మా కోసం చేసిరా. థ్యాంక్ యూ సో మచ్. అన్న పేరు చెప్పు. నమస్తే చెప్పు. అన్న పేరేంది మర్చిపోయినావా? లక్ష్మణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఊకో సత్తన్న. ఒక డైలాగ్ చెప్పన్నా అంటుండు. ఏంది ఒక డైలాగా? ఇప్పుడే 2 అని చెప్పినావు కదా. ఇప్పుడు చెప్పినా కదా నా డైలాగ్. నాకు ఊకో కినా పక్క తెలంగాణలో పెట్టిండు. అక్క నువ్వు సూపర్, అన్నా నువ్వు కిరాకట. మీరు కూడా కిరాకు. అన్నా నేను దుబాయ్ లో ఉండి కూడా V6 కు 3 గా చూస్తా, అప్పుడు ఎప్పటికీ చూస్తా అంటున్నాడు. ధనుంజయ్ రెడ్డి ఫొట్టు లైకులు అంటుండు. నవీన్ రెడ్డి అంట. నవీన్ గిన చూడు. నవీన్ రెడ్డి. జైదీప్ సాంగ్ సోనియా. నీకు వచ్చినాయి, నాకు వస్తలేవా? వస్తాయి. మా మమ్మీ మా డాడీ మీ ఇద్దరికి పెద్ద ఫ్యాన్స్. ఎన్ని కష్టాలున్నా మీ షో చూస్తే మా బాధలన్నీ మర్చిపోతాం. యూ బోత్ ఆర్ మై ఇన్స్పిరేషన్, మై లవ్ అక్క అండ్ సత్తి. ఐ లవ్ యూ అట. అన్ని మర్చిపోతారా? బాధలున్నా గానీ మర్చిపోతారట వాళ్ళ అమ్మ. దాని మెత్తులు దీని మన మతికొస్తాయి అన్ని. అట్లా కాదు, నేను చెప్తా. థ్యాంక్స్ అన్న, మీ అమ్మని మీ నాన్నని అడిగినా అని చెప్పుర్రి. మీరు బాధలున్నా మమ్మల్ని, వాళ్ళకేమైనా కష్టాలు ఉంటే మన చూడంగానే వాళ్ళన్నీ మర్చిపోతారట. పైసలు బ్యాంకులలో కూడా మర్చిపోతారేమో అనుకున్నా నేను. కష్టాలేరా నాయన? కష్టాలు. ఇంకా మా నాన్నమ్మ ఉన్నది 80 ఏండ్లట. ఆమెకు పెళ్లి చేసుకుంటావా సత్య అంటుండు. కొంటపోరాడు. అలా నాయనమ్మ చూస్తుందంటనా? అలా చూసిపోతుంది అంటున్నా. కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని సత్యకి స్వయంవరం ప్రకటించిన కదా అక్క. ఫోన్ వస్తుందంట.
80 ఏళ్ళు ఉన్నాయి పెళ్లి చేసుకుంటామని అడుగుతుండు. కారు ఆమె ఉండగానే పెళ్లి చేసుకోమంటున్నారు. నీకు ఎట్లా కావాల్సి వస్తే అట్లా చేసుకో. ఫోన్ నెంబర్ వచ్చింది అక్క. వచ్చిందా? హలో హలో, ఎవరు మాట్లాడుతుండ్రు? అన్న సత్యన్న, నేను బస్సిరెడ్డి అన్న, తెనాలి. తెనాలా? అవునన్నా. తెనాలి రామకృష్ణుడు ఆ ఊరేనా? అవునవునా. ఏం చేస్తున్నావు? మీ ఫ్యాన్ అన్నా. నా ఫ్యానా? అవునన్నా, V6 ఫ్యాన్. చూస్తున్నావు వార్తలు డైలీ అన్న. ఈవినింగ్ నేను చూడకపోతే మా అమ్మ కంపల్సరీ పెట్టిద్ది. ఆ రోజు చూడకపోతే నీకు నగొస్తున్నారా కోపం వస్తున్నారా అన్నా? నీకు నగొస్తుందా కోపం వస్తుందా? నవ్వు వచ్చింది అన్న. చాలా ఎంటర్టైన్ రిలాక్స్ అవుతాం. రోజంతా కష్టపడి ఏదో ఒకటి చేస్తా ఉంటాం కదా, కానీ ఈవినింగ్ మీరు చూస్తే మట్టికి రిలాక్స్డ్ గా నిద్రపోతాం అన్న. అన్నా నీ మాటలు మంచిగున్నాయి. నేను డైలాగ్ కొట్టాలనా? మీ డైలాగ్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాం అన్న మేము. నీ లెక్క మాట్లాడాలనా నేను? సరే మాట్లాడు అన్న. అన్నా రోజు ప్రోగ్రామ్ చూస్తామన్నా, చాలా బాగుంటుందన్నా. మరి తినాలి వాయిస్ అలా అనిపిస్తుంది, గొంతు పనికిస్తారన్నా. ఇప్పుడు ఎరేట్గా ఉన్నది, నాది కూడా ఎరేట్గా ఉండే వాటికే హీట్ అయింది. ఏం పని చేస్తున్నావు? మాకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నా మేము. డెవలప్మెంటా? అమరావతి కాడ ఉన్నావా? డెవలప్మెంట్ అంటే అమరావతి దగ్గరనా? అమరావతి దగ్గర. ఏముంటాయి తిననీకే మీ తాన? తినడానికి చాలా ఉంటాయి అన్న. గొంగూర, కాకినాడ కాజా లెక్క ఏముంటాయా మీ ఊళ్ళో? ఇక్కడ చాలా ఉంటాయి అన్న. ఇక్కడ గొంగూర, గుంటూరు గొంగూర స్పెషల్. పర్వాలేదన్నా. అక్కతో మాట్లాడు. మాట్లాడన్నా, మాట్లాడతాను. మాట్లాడాలన్నా. మా తమ్ముడు ఎప్పుడు మాట్లాడతాడన్నా, నువ్వు మాట్లాడాలి. అంత మంచిదేనా అక్క? అక్క అంత మంచిదేనా? మంచిగా ఉన్నా అక్క. యూట్యూబ్ లో చూస్తావు నువ్వు మమ్మల్ని? యూట్యూబ్ లో చూస్తాము. ఈవినింగ్ 9:30కి వచ్చింది కదా, 9కి. 9:30 అది కూడా చూస్తా. ఓ అంటే నువ్వు కొలువులు చేసే వాళ్ళు అందరూ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు యూట్యూబ్ లోనే చూస్తారు కదా, అందుకోసం అని అడిగిన. అవునవునక్క. మీరు ఫేస్బుక్ మీద ఒక రోజు బాగా గరం గరం అయ్యారు కదా. బాబు అయినం అలాంటి సైట్ మేము కూడా డిజైన్ చేసాం అక్క. ఫైట్ డిజైన్ చేసిర్రా? అవునవును, ఒకసారి వస్తాం అక్క, కలుస్తాం మిమ్మల్ని కూడా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు గారు. బాయ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. బాయ్. అక్క కామెంట్లు మస్తు వచ్చినాయి అక్క, కుఫలు. సౌదీ, మాకు ఇక్కడ సౌదీ నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి చేస్తున్నారు. మీ పేర్లు చదవలేకపోతున్నాం, టక్కటక్కన ఏమనుకోకుర్రి, కానీ అడున్న వాళ్ళందరినీ అడిగినట్టు చెప్పుర్రి. అశోక్ రెడ్డి నల్ల హాయ్ సతీ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బిత్తిరి సతీ, హౌ ఆర్ యు? ఎట్లున్నాడు? పుష్టిగా మంచిగా ఉన్నాడు. ఏం కాలేదు సతీకి. ఆదిలాబాద్ రమేష్ సతీ సాఫిట్ రక్క పాట వాడాలి. సతీ నువ్వు కేక సతీ చెప్పాల్సిన అవసరం లేదా? ఏం చెప్తున్నావు? సావిత్రక్క. హలో తీన్మా టీమ్, దేర్ ఆర్ ఎనీ ప్లాన్స్ టు విజిట్ దుబాయ్? సూపర్ న్యూస్. అమెరికాలో పెట్టినామని అన్న దుబాయ్లో ఏమన్నా పెడతారా అని అడుగుతుండు. దుబాయ్కి రావాలా? వస్తాం, మీరు వీలుండ్రి. అప్పుడు హిందీ రాదు కదా అక్క మనకు. నీకు వస్తుంది కదా, నీకు వచ్చిన భాషనే ఆడు మాట్లాడు. ఇంగ్లీష్ అయితే వస్తుంది కానీ దుబాయ్లో రాదు మనకు. దుబాయ్లో ఏం భాష అక్క? దుబాయ్లో అరబ్ మాట్లాడతారు. ఆడ అంతా మొత్తం ఇవే ఉంటాయంట అక్క, ఖర్జూర పండ్లు ఉంటాయంట. ఖర్జూర పండ్లా? ఓహో, తీయ ఉంటాయి. ఇగో సంతోష్ కుమార్ పోకల అన్న, నేను కాల్ చేస్తే బిజీ వస్తుందంటే తమ్ముడు నేను ఏం చేయాలి తమ్ముడు చెప్పు. అందరు అట్లనే అయిపోతుర్రు. సూపర్ బోత్ ఆఫ్. మంచిగా. రంజిత నీ ఆశ సూపరా. ఇగో ఇది ఎందుకు మనకు ఇంత పెద్ద పలికిచ్చి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటావు? నేను యూట్యూబ్ యూజ్ అవుతా, నువ్వు ఫేస్బుక్ యూజ్ అవుతా, సరేనా? శరత్ కుమార్ హాయ్ సత్తయ్య, ఆయన సావిత్రక్క. ఓ నేను సత్తయ్య అని పిలిచిండ్రు. సత్తయ్య అంటుండే. మన ఆయనమ్మ కూడా అట్లనే అంటుండే అక్క, చిన్నగా ఉన్నప్పుడే అంటుండే సత్తయ్య అంటుండే. మళ్ళీ అంటుండా? అబ్బా మన ఆయనమ్మ లేకనే ఉన్నారు ఎవరు. మీ నాన్న జేఫీ గారి డైలాగ్ అన్న ఆనంద్. ఏమఫా గింత సేఫ్ అయింది, ఏమి కామెంట్లు పెడతాన్నారు? వచ్చిందా? ఇది ఎందుకో యూట్యూబ్ సత్తన్న పాట వాడాలి అంటుండు. సత్తన్న గోదావరి కనుక ఎప్పుడు వస్తావు? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడే. బొగ్గుంటా చూడు గాడనా. హాయ్ బ్రో. హలో నమస్తే. వేర్ ఆర్ యు బ్రో? నమస్తే సత్తన్న అక్కాజీ, జై తెలంగాణ అన్నట. అమ్మో జై తెలంగాణ. సూరు పాపం ఫీలు. నవీన్ ముదిరాజ్ ఐ లవ్ యువర్ యాంకరింగ్ సావిత్రి. థ్యాంక్స్ అన్న. బ్రో ఓఎంజీ కేకే వాట్ హౌ ఆర్ యు? అబ్దుల్ సాజిద్ మీ V6 సూపర్.
మీ వల్ల మేము సంతోషంగా ఉన్నామా. థ్యాంక్ యూ V6. అక్క నరేష్ గౌడ్ ముఫ్ఫిడి ఏమన్నాడు ఎరకనా, నమస్తే సత్తన్న నా తరఫున హాయ్ జెఫీ అంటుండు. అవును మీ మాటలు భలే గమ్మత్తుకుంటాయా అఖిల్ గమ్మత్తుంటాయా. గమ్మత్ ముచ్చట్లు చెప్తాం మరి మేము. ఏ అక్క వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, ఏమంటారు పాట పాడాలా అంటుండు. మంచిగున్నావు నాకేమొస్తుంది అక్క ఇప్పుడు. అయ్యో గినకట చెప్పుదాము. అప్పటి నుంచి రమ్యశ్రీ సారీ అక్క నాకు హాయ్ చెప్పక్క నేను V6ని చూస్తా అక్క ప్లీజ్ అక్క అంటుంది. హాయ్ రా నీకు హాయ్. ఏం పేరు? రమ్యశ్రీ. చదువుకున్నట్టు అట్లా నద్దు. ఇంకా అయ్యో గిన చూడు గైని లక్ష్మణ్ సుందరగిరి రాజ్ గౌడ్ సత్తన్న శ్రీముఖం చేసుకో అంటుండు. నేనా అద్దా తెల్ల ఉన్నదిగా ఇప్పుడు అద్దట మీద నంబర్స్ వస్తున్నాయి. వేణుకుమార్ శ్రీరామ్ జిందగి ఆదిలాబాద్ రమేష్ సత్తి సావిత్రి అక్క పాట పాడాలి కలిసి. నేను పాట పాడితే ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఏమైతారో నాకు తెలియదు. మా సత్తికాంతో పాడిపిస్తా. సత్తి పాట పాడు. ఇప్పుడే వాడు ఒక పాట పాడు. ఒక గిజ్ అవుతా. మోహన్ రెడ్డి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఇన్ టీవీ షోస్ నో వర్డ్స్ దిస్ ప్రోగ్రామ్ యాజ్ గుడ్. నేను చెప్తున్నా ఏంటిదంటే ఇంతకు ముందు ఎప్పుడు లేదు, ఈ తర్వాత కూడా రాదట ఈ ప్రోగ్రామ్. అట్లుందట. అక్క సావిత్రి అక్క మోడీది ఏ విలేజ్ అంటున్నాడు. మోడీదా మీది ఏ విలేజ్? మనం మోడల్ చేసిన మాది నిజామాబాద్. పాట పాడు ఒకసారి పాట పాడు. ఈ శ్రీరామ్ జిందకి పాట పాడదాకా ఇడిచిపెట్టలేడు సత్తి పాట పాడాలి. సావిత్రి అక్క కూడా అంటున్నాడు కానీ నేను వాళ్ళే నీ ఇష్టం. దేవుని పాట పాడతా నీ ఇష్టం పాడు. అమ్మ గండిపేట గండి మైసమ్మ తల్లి మా ఊరు మా వాడ సల్లంగా ఉండాలని జోడు బోనం చేసుకొని మా పిల్ల జల్లను ఎంట తీసుకొని నిన్ను కళ్ళ చూడాలని వచ్చినాము. మమ్మలను సల్లంగా చూడు మైసమ్మ తల్లో. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. కత్తులు బల్లెము చేతవాటి దుస్తుల తాళాలు మాలగట్టి కత్తులు బల్లెము చేతవాటి దుస్తుల తాళాలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. ధీరజ్ అడుగుతున్నాడు మంచి కంటెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ ఇంకా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా అడగొచ్చు. గుండ్ల నవీన్ గుండ్ల నాక స్పెషల్ టు రవి. నా పేరు చెప్పు బిత్తన్న సత్యరన్నట. సత్యరన్న హాయ్ సత్యన్న నీకు ఫ్రెండ్లీ మళ్ళా అదే హాయ్ రవికుమార్ వెంగి వరఫు. మనము సత్య ఇప్పుడు మనం ఫేస్బుక్ లోనే వస్తున్నాం అనుకున్నాం కానీ యూట్యూబ్ లో కూడా వస్తున్నాం. యూట్యూబ్ లో లైవ్ లో ఉన్నాం మనం. అందులోనే వస్తుంది అంటే ఇప్పుడు కొలువులో కోయిన వాళ్ళు ఉంటారు అక్క. ఇంట్లో ఎంత మంది చూస్తున్నారు అందులో ఎంత మంది చూస్తున్నారు? లైకులు పోతూనే ఉన్నాయి రా నాయన. 2000 మంది దాకా చూస్తున్నారు దగ్గర. రాజురెడ్డి అంటే మహారాష్ట్రకి వెళ్ళి చేస్తున్నాడు. మా BKR గ్రూప్ కి థ్యాంక్స్ అంటుండు. మదిఫాటు మధు సోలో ఇక సత్తి నేను చెప్పలేనా యూట్యూబ్ అని చెప్పిన కదా. ఇక్కడ యూట్యూబ్ వచ్చింది. నవీన్ కుమార్ ఏమంటుండు సత్తిలాగా పాట పాడు అక్క. నువ్వా సత్తిలాగా నేను పాట పాడలేను అద్దు నీకు దండం రాదు నాకు. నువ్వు ఇంకా నవీన్ కుమార్ మీరు చాలా బాగా మాట్లాడతారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక యూట్యూబ్ లో కూడా వచ్చినాం. యూట్యూబ్ లో కూడా కామెంట్లు పెట్టేటోళ్ళు పెట్టరు. మీ పేరుతో నేను చదువుతా. మీరు ఇంకే ఏమన్నా అడగాలంటే కూడా అడగొచ్చు. ఖచ్చితంగా మేము ఆన్సర్ చెప్తాం. అక్కో సత్తికి చికెన్ వండి పెట్టు దినామా బక్కగా అవుతుండు సత్తి. మళ్ళా పిల్లని ఇయ్యరు బక్కగా అయితే. ఓర్నాయనో నితిన్ కృష్ణ కొంతమంది గట్లా అంటారేమో అక్క. నీ మీద ప్రేమ నీకట చికెన్ వండి పెట్టాలట లేకపోతే బక్కగా అయితే అవును పిల్ల దొరకదట. తక్కువ అవుతారంట వేజ్ అన్లా తింటే అంటారు. అవును జిమ్ లో కూడా అదే తింటారు ఎక్కువ. అండి పెడతా పిల్లని చేస్తే పిల్లమే వండి పెడుతుంది. బండారి దేవేందర్ VC ఛానల్ తెలంగాణ యాసకు భాషకు అద్ద VC ఛానల్ కు వందనాలు చెప్పిండు. నమస్తే వందనాలు అన్న. వందనాలు. హరీష్ రెడ్డి హాయ్ అన్న. ఐఎమ్ మహేష్. ఐఎమ్ భీమవరం నుంచి కూడా మమ్మల్ని చూస్తున్నారు. తిన్నాం. మీరు తిన్నారా? సత్తన్న సావిత్రక్క సూపర్. మీరు సూపర్ ఉండి మమ్మల్ని సూపర్ గా దీవిస్తున్నారు. అందుకే సూపర్ ఉన్నాం అక్క. సత్తి నీ డ్రెస్ కేక్ అన్నట. ఈ అల్లు ఇంకా ఫుల్ వేసుకోలేను. గీతలు వేసుకున్నా. మళ్ళా అందరు అట్లనే అంటున్నారు అంట అని. మౌర్యారెడ్డి టీవీ టౌన్ లో గట్ట పోతావా?
ఉన్నారా అంటున్నాడు ఆయన. జగడాలి అది కూడా జగడాల పంచది. మేము ఇప్పటిదాకా ఇన్ని లైవ్లు చేసినాం కదా, మీకు ఏది ఇష్టమో అది మమ్మల్ని అడుగుండ్రి, అందులోకించి డైలాగులు చెప్తాం, మాకు యాదుకుంటే సత్తితోని అందులో ఉన్నాయి కూడా చెప్పిస్తా. ఇప్పటిదాకా చేసిన దాంట్లో మంచిది ఏదనిపించింది? వైద్యం వ్యవసాయం పైన మార్పు తెచ్చే న్యూస్ చేయన్న ఫర్వీన్ ముదిరాజ్, దొంతుల ఫర్వీన్ కుమార్ అంట వస్తున్నారు. ఇవాళ రైతుల మీద వస్తుంది, ఇవాళ రేపు అట్లా వస్తుంది. ఇగో రాజమండ్రి నుంచి అట్లా వాళ్ళ కుటుంబం వాళ్ళందరికీ హాయ్ చెప్పమన్నారు. మీ కుటుంబం మొత్తానికి హాయ్. కుటుంబానికి మొత్తమా? కుటుంబం. హలో. లండన్ అట, లండన్ తెలంగాణ ఆర్గనైజేషన్ మీద పోతుందన్న. నీ పేరు చదివే లోపు నేను ఏం చేయలేను. అక్కడ ఉన్న వాళ్ళందరికీ హాయ్, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు V6 న్యూస్ ఇన్ USA. అమెరికాలో ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పిండు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ చెప్పినందుకు. అయ్యయ్యో ఇది చూడ ఎట్లా కొట్టుకుంటాందో, ఉన్నందరు దీని మీద పడ్డట్టున్నారు. డైలాగ్ ప్లీజ్ అట. అక్క నమస్తే, అక్క నమస్తే, శనార్థులట, శనార్థులు. సావిత్రక్క, సత్తికి పెళ్ళెప్పుడు? పిల్ల ఎప్పుడు దొరికితే అప్పుడే తమ్ముడు. మూవీస్కి వస్తారా? వద్దు తమ్మి, టీవీలో మంచిగా ఉన్న చూడబోతుండక్క. నువ్వు 0 సైజ్ అవుతావా అంటుండు. కావు కావు. ఒక ఆయన ఆగో, నేను చెప్పినా కదా ఏది మంచిగా అనిపించింది అంటే చెప్పమంటే శాతకర్ణి ఎపిసోడ్ మంచిగా అనిపించిందట. బాలకృష్ణ సార్ చేసినావు కదా, అన్నదట ఒక డైలాగ్ కొట్టు. రసిక బటులారా, ఉద్దానికి సిద్ధం కండి, ఎక్కువ సమయం లేదు. ఏమో దొక్కొచ్చిందేమరా, గబ్బాసన వస్తుందా అందులోనే అక్క అడవిలో తిరిగిన కదా, అందుకే అట్లా డైలాగ్ కొట్టేసిన. అట్లా అడిగేసినాం కదా. బాహుబలి డైలాగ్ అట, బాహుబలి చేసినావు కదా, డైలాగ్ యాదుకుందా? పువ్వులాంగి వేసుకో అంటున్నాడు ఒక ఆయన. వేసుకో, రోజు అదే వేసుకుంటా. బాహుబలి నేను ఎవరిని అంటే ఏమన్నా ఎప్పుడు చూడని నేను సత్తిని కొర్రమాటలు మీరికెళ్ళి వాడాలంటే అని చేయలేనా? అప్పుడే బాహుబలి రిలీఫ్ అయింది. అవును, అప్పుడే బకెట్లు పట్టుకొని నేను ఉరికిన షాఫల. రిలీఫ్ కాలేదు, రిలీజ్ అయ్యింది. సిడ్నీ ఆస్ట్రేలియా నుంచట. మేము రోజు మీ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో చూస్తాం. సో మచ్. నా ఫోన్ 6 ఆఫ్ అయింది. 6 ఆఫ్ అయిందా? ఇది పట్టుకో. ఏం చేద్దాం మరి, అందరు ఒకటేసారి వస్తుర్రు. జగిత్యాల సత్తన్న సావిత్రక్క, మాది జగిత్యాల జనాలకు హాయ్ చెప్పరా? హాయ్. 6 ఆఫ్ చేసింది. నీదే మాట్లాడుతున్నారు. సూపర్. హాయ్ సత్తి. కిలోల పేరు పోయింది కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? సత్తన్న సావిత్రక్క ఏడిపియక పాపం అని అన్నాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అట్లాంటి ఇప్పుడు ఏడిపియాలి. అద్దు నీ నిజంగా జడ అయితే కాదు. ఈ ఒక్కడనట ఏం ఎట్లాంటి ప్రోగ్రామ్ కావాలో చెప్పమన్నాం కదా, విద్యార్థులు ఎదుర్కొంటున్న బాధల గురించి చెప్పమని చెప్పిండు ఒక అన్న. సమస్యలు ఎప్పుడు పెట్టమన్నారు? నీ భాష నాకు వస్తుంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వీటి గురించి చెప్పమంటున్నారా? అది కాదా, చదువులు కాగానే ఉద్యోగాలు వస్తలేవు, లేకపోతే ఇంకా చదువుకునే పిల్లగాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అవిట్ల గురించి కూడా ప్రోగ్రామ్ చేయమంటున్నారు. అట్లాంటి ఏమన్నా ఉంటే వెలుగులకు తీసుకురండి అంటున్నాడు. తప్పకుండా అన్న. ఇంకా ఏం కావాలా? ఇంకా ఏమన్నా ప్రోగ్రాంలు, ఇంకేమి ఇష్టం? తీన్మార్ అందరికి ఇష్టం, మాకు తెలుసు. తీన్మార్ కాకుండా ఇంకేం చూస్తారు? మేము ఇంకా ఏం బెటర్మెంట్ చేసుకోవాలా అవి కూడా చెప్పుర్రి. మమ్మల్ని తిట్టేటి అయినా మాకు పర్వాలేదు, మీ ఇష్టం, మీరు చెప్తేనే మేము నేర్చుకుంటాం కదా. తిడితే ఏమన్నా ఇప్పుడు? ఎందుకు తిడతారు? అయితే ఊకొని చెప్తున్నావు చూడు. నువ్వు నన్ను తిడతావు, నువ్వు ఏమన్నా అనుకో గాని. ఏం కాదు సత్తి. హాయ్ సత్తి, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. వెన్ విల్ యూ కమ్ టు వైజాగ్? సత్తి వైజాగ్ అట పోతావా? ఒకసారి కిల్కిల్ భాషలో మాట్లాడు అంటుండు. మాట్లాడు. ఏ ఫేస్బుక్ లైవ్ డ్రూమ్లా కేక్రా లైక్ కామెంట్ చేసే కుబే సత్తి నయీం సినిమాలో యాక్ట్ చేస్తే మంచిగా ఉంటావు, ప్లీజ్ యాక్ట్ చేయమంటారు. నయీం గాని పాత్ర పోషిస్తావా? ఏమరా మా ఫోరన్ని తోలితే మీరు చింతఫండ్ ఇస్తున్నారంట. మీ పిల్లలు ఏడ తిరుగుతుందో తెలుసు. మా పిల్లలు ఎక్కడ తిరగరు. ఏమనుకుంటున్నారు? దోకా దియేతో దమ్కి దేవు. సేమ్ వచ్చింది అక్క, సేమ్ వచ్చింది. అందుకోసమే సినిమాలలో పోతావా అక్క? ఎట్లా బతిమలాడిండు ఒక ఆయన. అన్న నీకు ఆల్మొక్తా అంట. అరే 31వ తారీఖు ఏందా నువ్వు ఇస్తా అంట అని ఎన్ని ఫాల్ ఇట్లనే ఉంటుంది డైలాగ్ అందులో. అక్క మస్తు వచ్చినాయి నా దాంట్లో అయితే. నాకే ఆస్తకు వస్తుంది అక్క. సత్య అన్న నీ పేరు అడిగి మళ్ళా పేరు అంటుండు. సావిత్రక్క, నువ్వు సత్తానని ఎక్కువ పని చేపియకు. నిన్న పోయి పోలీస్ స్టేషన్ లో చెప్తే ఇక మీరు నిజమని నమ్మేస్తుర్రా? ఇంత దారుణం ఇది. ఏమన్నా పని చేసేటట్టు ఉన్నాడా? నేను చేయకపోతే నీకు నాకు నీళ్లు లేవు, నేను తెచ్చుకుంటా. బువ్వ వండుకోనికే నీళ్లు లేవు పరిస్థితి. ఏం ముచ్చట మాట్లాడతావు?
చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది అంట అని చెప్తలే నేను టీవీ. నేనే ఇంకా నిన్న నా గురించి పోలీస్ స్టేషన్ పోయినా పాపం పోని లైవ్ లో నీ దోస్తులు అందరు ఉంటారని దోలుకొచ్చిన. మళ్ళీ ఆఫర్స్ రాలేనా నేను? హాయ్ అన్న, అక్క ఐఎమ్ ఫ్రమ్ లండన్ తెలంగాణ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్. వెస్ట్ గోదావరి నుంచి భీమవరం నుంచి కూడా హాయ్ చెప్తుర్రు. హాయ్. బరేన్ అంటే ఏంటిది అక్క? బెహ్రెయిన్ దేశం అది. బిర్యానీ అనుకున్నా నేను. అన్నా ఆగో, పోలీస్ స్టేషన్ పోయిన ఎపిసోడ్ సూపర్. ఏందన్నా నా గురించి కంప్లైంట్ ఇస్తా అంటే సూపర్ అంటారా? నమస్తే అక్క. నమస్తే నమస్తే. ఇది అయిపోయినాక కేసీఆర్ సార్ వస్తాడంట. ఏడికి? జెర్సీ అయినాక వస్తా అంటున్నాడు నవీన్ రెడ్డి అంట. నవీన్ రెడ్డి ఆయన గిజ్జుడు. అక్కో కామెంట్స్ ఫుల్ వస్తున్నాయి కదని ఇట్లున్న బొమ్మ పెట్టిండు. తమ్ముడు వచ్చినాయి. సావిత్రి అని దీర్ఘం తిత్తుండి నాన్న. హాయ్ అన్న, ఫాటో సూపర్. సత్తిగా నీ ఫేస్బుక్ రియల్ ఏదని అడుగుతున్నారు. నీకున్నదా ఫేస్బుక్? ఏ అన్ని ఉత్త కథలు 9 ఫార్ ఉన్నాయి కానీ నా ఇగానే కావు. నాది ఒక్కటే ఉన్నది నా సొంతానికి. తిడతాడు. ఓ అక్క గినజు లాగా అమ్ముతావా అంటున్నాడు. ఇవ్వో నాకు తెలియదు, నువ్వే మాట్లాడుకో. నాగనీ అంటుండు. జోకులంట. కోడి చికెన్ మేక మటన్ పెడతా తమ్ముడు, పెడతా. మీరు వస్తే మీకు కూడా పెడతా అక్క. ఇవన్నీ సామాన్లు పెట్టిండు. మా సంబురాల గురించి చెప్పండి. మీ సంబురాలు మీ ఊర్లో ఏం జరిగినా మేము ఖచ్చితంగా చెప్తాం అక్క. మా ఫీమేల్ ఏంటిది? నీది నువ్వు చూసుకో, నాది నేను చూసుకుంటా. అందరికి హాయ్ అన్న, నేను దుబాయ్ నుండి కాల్ చేస్తున్నా గానీ కలుస్తలేదా? అయ్యో దేవుడా, లైన్ బిజీ వస్తుంది. సావిత్రి గారు మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. అవును, మా పెద్దసారి ఇప్పించింది. ఇట్లా బుట్టల జాకెట్ అయితే మంచిగా ఉంటుందని, ఇట్లా అయితే మంచిగా ఉంటుందని మా సార్ చెప్పిండు. మంచిగా నా డ్రెస్సింగ్? థ్యాంక్ యూ సో మచ్. మాకు ఫేస్బుక్ ఉందా అని అడుగుతారు. ఇదే మా ఫేస్బుక్, V6 మా ఫేస్బుక్. పోలీస్ స్టేషన్ లో యాక్టింగ్ సూపర్ అట అక్క. ఒక ఆయన మా ఊరికి వెళ్ళి చేసిండు అక్క. మీ ఊరా? మాట్లాడేలా శ్రీనివాస్ గౌడ్ బొగ్గుల ఫవర్ అంటుండు. గిన చూడు ఆనంద్ కుమార్ సత్తన్న ఒకసారి సావిత్రక్కను ఇమిటేట్ చేయమంటుండు. అందరికి శనార్థులు. ఇప్పుడు ఎట్లేం చూద్దాం. ఇట్లా కాదు. ఇక యూట్యూబ్ లో కన్నా సావిత్రక్క నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఉంటుంది. ఈ జనరేషన్ అందుకే స్టైల్ కాదు, ఈ జనరేషన్ వాళ్ళకి ఒక రోల్ మోడల్ అట. లేదు తమ్ముడు, నేను ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకున్నా. నేను ఇక్కడికి వచ్చినాక నేను నేర్చుకున్నా ఇట్లా ఉండాలని. తరుణ్ రెడ్డి కానీ అంత పెద్ద మాట. థ్యాంక్ యూ సో మచ్. కాసేపు మనం ఇద్దరం పంచుకుందామా? నేను ఇలా ఇచ్చిన కదా, నువ్వు నాకు అది సరే తీసుకుందాం. ఇప్పటిదాకా నేను యూట్యూబ్ లో చూసిన, ఇప్పుడు నేను ఫేస్బుక్ లో చూస్తా. అన్న ఏం తిన్నావు ఇవాళ? ఏం తింటా? పప్పు బువ్వనే. సూపర్. మనోహర్ మను హాయ్ అక్క గారు. ఫాస్ట్ పోతున్నాయి. అద్దు ఇండియన్ బెస్ట్ న్యూస్ ఛానల్ V6 అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది ఫేస్బుక్ లా మనోహర్ మను అన్న V6 ఇండియాలో బెస్ట్ ఛానల్ అట. అన్న నమస్తే అక్క. నమస్తే సత్తన్న. సుమన్ రెడ్డి అంట. నమస్తే. యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లో సావిత్రి ప్రోగ్రామ్ ప్రకాష్ కుర్వా. ఈ రోజు దేని టాపిక్ అంట? దేని మీద ఈ రోజు ఇంకా తోలేడు. ఏదైనా ఒక పని అప్ప చెప్పి తోలే టైం ఉన్నారు ఇంకా దానికి. తిన్నాక రెండోసారి వేరే వేసుకొని పోతాడికి. ప్లీజ్ డూ సామ్ తెలంగాణ. గి చదవాల సత్తి. బండారి దేవేందర్ రైతు ఆత్మహత్యల గురించి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయండి. రైతులకు సంబంధించింది అడుగుతున్నావన్నా, ఖచ్చితంగా చేస్తా అన్న. ఇంకోటి ఫేస్బుక్ లో నవీన్ చంటి రోడ్ల మీద ఉన్న అనాథాలకు అన్నం చెప్పండి. రామకృష్ణ సత్యన్న ఎప్పుడు ఫ్రెండ్లీ చేసుకుంటావు? నేనైతే ఇప్పట్లో చేసుకోను కానీ. ఆంధ్రలో ఒక డైలాగ్ చెప్పు సావిత్రి. శ్రీరామ్ జిందగీ సావిత్రి. ఆంధ్రలో ఒక డైలాగ్ కొట్టు. నేను కొట్టను, ఆయన నువ్వే. ఏమండి బాగున్నారండి? అలా అనొద్దు. పర్లేదండి, బాగానే డెవలప్మెంట్ అయిపోయారండి. మీరుని మీ తమ్ముడండి చాలా బాగా మాట్లాడతారండి. నేను కొట్టిన ఒక మా అక్కంతకు డైలాగ్. సత్తన్న మేము బిఎడ్ చేసామన్నా టీచర్స్ ఉద్యోగుల గురించి ఏంటట? చదువు సతీ. అక్క నీకైతే ఈ డ్రెస్ మంచిగా ఉంది అంటున్నాడు ఒక ఆయన. శ్రీకాంత్ మేరిశెట్టి
సత్యన్న ఈ డ్రెస్ బ్రాండ్ మంచిగా ఉంది, థ్యాంక్స్ అన్న నీకు. సత్యగౌడ్ నా గుడి బొమ్మ పంపించింది. యూట్యూబ్ లక్క, యూట్యూబ్లోనే వస్తున్నది. శ్యామ్ సత్తన్న ఊక నా డైలాగ్ నాకే చెప్తున్నాడు. సత్తన్న నువ్వు ఊరుకు కామెంట్తో ఎప్పుడు చేస్తున్నారు అన్న? ఏంటిది అన్న నీకు నచ్చిన హీరో అంటే కమల్ యాక్షన్, రజనీకాంత్. నువ్వు ఒకటి నేను ఒకటి చదువుదాం, మనం ఇద్దరం చదివితే వాళ్ళకి అర్థమైతలేదు కదా. నేను ఒకటి చదువుతా, నువ్వు ఒకటి చదువు. అబ్బా ప్రవీణ్ యాటకర్ల డైలీ 2 ఎపిసోడ్స్ చేయండి, వీలైతే ఇంకా బాగుంటుంది, లేదా ప్రోగ్రామ్ టైం పెంచండి సత్తి బ్రో. 2 ప్రోగ్రామ్ ఎక్కువసేపు రమ్మంటుండు. సరే సత్తి ఒక పాట పాడు. ఇప్పటిదాకా వాడిని ఇంట్లేవా? లేటుగా వచ్చినావు నువ్వు. మళ్ళా చూడు. హరీష్ రెడ్డి అనుగు. హాయ్ అక్క, ఐఎమ్ హరీష్ రెడ్డి. అక్క సంఫంగి కిరణ్ అంట సత్తిగా అంటుండు. నిన్నే ఎందుకు మా ఎక్కలేక అంటుండేమో. సూపర్ సత్తన్న యూట్యూబ్ లక్క ఇది మస్తు మంది చూస్తుండ్రు అక్క. అన్న నువ్వు నిజమైన వీరు, వైజాగ్ అంట. అందులోకెళ్ళి మధులత సత్యన్న సాఫిత్రక్క నమస్తే. పెళ్ళిగాని సత్య అంటున్నావు, నీకయిందా? ఎందుకనాలే సత్తన్న నువ్వు తెలంగాణ అంబాసిడరు. రాజేష్ కన్నా అక్క సూపర్. ఏంటిది సెస్కెన్ అంటుండు, నిన్న చెప్పిన కదా అక్క. సెస్కెన్ పెద్దది పెట్టాలి, మీ మార్క్ అవుతుంది. గోరటెంకనల సాంగ్ వాడు ఫిలీజ్ శరణ్ సిద్దిపేట ఫార్తూకో మళ్ళా ఇప్పుడు వాడవా. సత్య అన్న ఐ లవ్ యూ వింగ్స్ ఆఫ్రిన్. అన్నా నువ్వేందుకు అట్లా చూస్తున్నావు? నేను చూస్తున్నా తప్ప. అన్నా అంటే ఏమైతున్నది? నేనేమన్నా ఇప్పుడు మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? సత్తన్న ఒరే రాములమ్మ పాట, ఒసే రాములమ్మ పాట. ఒరే రాములమ్మనా అట్లనే అనిపించింది అక్క అది నాకు. పాడొకసారి. ఓ ముత్యాల కొమ్మ, ఓ మురిఫాల కొమ్మ, ఓ ఫుత్తాడి బొమ్మ, ఓ ఫున్న మీరెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. అక్క ఫైసల నిర్మాత ఎవరు ఇదానికి? తెల్ల తమ్ముడు నారాయణ సార్, దాసర్ నారాయణ సార్. తెలిసింది అన్న. ఖైదీ నెంబర్ 150 విజ్జి రెబెల్. నీ సందు పనులు బాగుంటాయి అన్న. ఈ అని ఒకసారి ఎందుకు చూడాలి? కా తమ్ముడు చూపి ఏం కాదు. ఏమైతున్నది? నేను కట్టించుకుంటా అక్క ఫన్లు పైసలు నాకు అందరు ఎక్కిరిస్తున్నారు. అరే బాగున్నాయని చూపెట్టమంటున్నారా? మంచిగా లేకపోతే ఎవరన్నా చూపించమంటారా కదా? మంచిగా లేని చూసి అంటున్నారేమో. గిల్లట సంతోష్ కుమార్ శర్మ హైదరాబాద్ లో కాకుండా వేరే ఊర్లకు వచ్చి కూడా సత్య న్యూస్ చూసుకునేటట్టు చూడమంటారు. నా నెంబర్ అంటే తప్పకుండా అన్న. జగదీష్ యాదవ్ అంటుండు, వాట్సాప్ నెంబర్ అంటున్నాడు. చూడు హరీష్ కుమార్ నా మెసేజ్ మీరు చదువుతలేరు అని పెట్టిండు. చదువుతాం అక్క. యూట్యూబ్ లో చూడు ఎంత మంచిగా వచ్చిందో మనము. దీని కోపం వచ్చి సురేందర్ చి నాకు హాయ్ చెప్తలేరు ఏం చెప్తలేరు నేను పోతున్నా అంటుండు. ఓకన్నా హాయ్ ఉండు సేఫ్ ఉండు, నిమ్మలమ్మ అవుతుంది. మాకు కొంచెం లేట్ కోపం వస్తే జరంత చక్కెర బుక్ ఏం కాదు. సాంగ్ బాగుంది, థ్యాంక్స్. సావిత్రక్క సత్తన్న మీకు నమస్కారాలు. తీన్మార్ నమస్కారాలు. తీన్మార్ నమస్కారాలు. రిషిఫీ బాగున్నావే, పెద్ద మనిషి అంటున్నాడు. ఎవరు పెద్ద మనిషి? ఎవరు పెద్దగా ఉంటే వాళ్ళు, నేను లేను కదా. నువ్వే అక్క. ఇంకా అక్క నీ లగ్గం ఎట్లా జరిగిందో చెప్పు. సత్తన్నను ఫుల్ ఎంజాయ్ చేసిండా. నా లగ్గం గురించి ఎందుకు తమ్ముడు? లగ్గం అయింది అయిపోయింది. సత్తి లగ్గం మంచిగా చేద్దాం, నీకెందుకు బాధపడుతున్నాడు ఆయన? నీ లగ్గం నువ్వు ఎట్లా ఎంజాయ్, నా లగ్గం నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినావు అని అడుగుతుండు. మంచిగానే చేసిండు. హాయ్ సావిత్రక్క, ఆల్ ద బెస్ట్ V6. థ్యాంక్ యూ సో మచ్. మీట్ అవుదాం అంటున్నాడు. నాకేడా జర బిర్జీలు ఉంటాను నేను. బ్రిడ్జిలు ఉంటావా బీసీలు ఉంటావా? బిర్జీలు ఉంటా. సత్తి హాయ్ ఫర్ దుబాయ్. ఏంది మళ్ళా దుబాయ్ అన్నట్టు చెప్తున్నావు నువ్వు. దుబాయ్ ఊకో అన్న అట్లా అనలేదు నేను. ఈమెనే అంటుండే యూట్యూబ్ లోనేమో ఉరుకుతానే. రాజేష్ శాండీ అంటే అక్క నీకు పెళ్ళి అయిందా అని క్వశ్చన్ మార్క్ ఎన్నిసార్లు ఇడిచిపెడతాడేమంటే అడుగుతున్నాడు. పెళ్ళి అయింది తమ్ముడు. వాట్సాప్ నెంబర్ పెళ్లి సంబంధం సరేనా? ఎవరికి ఫోటో పంపి మళ్ళా. మీరు లక్ష్మణ్ పారేపల్లి మీరు నిజంగా అన్నదమ్ముల అక్క చెల్లెలా అని అడుగుతారు. ఎందుకు తమ్ముడు నీకు ఆ డౌట్ వచ్చింది?
నిజంగానే అక్కరమ్ములకు శనార్థులు 10,000 శరణార్థులు. మిట్టపల్లి రమేష్ ఏమంటుండు? వాళ్ళ అమ్మ పేరట కనకలక్ష్మట, నాన్న వెంకట స్వామి. రోజు ఒక్కసారి సో మచ్ అమ్మ. ఊకో అని అంటుండు. ఊకో నందిపేట వాళ్ళకి చెయ్యి పల్లట. ఇగో సావిత్ర కూపింది, నేను కూడా అయిపోయింది. మొత్తం బొమ్మలే వస్తున్నాయి అక్క, ఇంట్లో నలుగురు బొమ్మలు. డ్రెస్సింగ్ చాలా బాగుంటాయి. ఇవన్నీ పాత కలర్స్ మళ్ళీ ఫేమస్ చేస్తున్నారు. మేము పాతదాన్ని మళ్ళా తీసుకొస్తున్నావా? మన బతుకులు కదా తమ్ముడు, మన ఊర్లలో ఇట్లనే కట్టుకుంటున్నా, నేను ఇట్లనే కట్టుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎంతగానం గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్తున్నా అప్పటిది ఇప్పుడు పోల్చి. స్టూడియోలోనే ఉన్నా. సాత్విక్ సన్ని సత్తన్న నీ పెళ్లికి నన్ను పిలుస్తావా అని అడుగుతుండు. లుకింగ్ గుడ్. పత్రికలు ఉంటే పిలుస్తా. పత్రికలు కాదు సార్, అప్పుడు మనం ఏం చేయాలి? గిట్లనే ఫేస్బుక్ ఇప్పుడు మన ఇద్దరు ఫోటో పెట్టినట్టు అప్పుడు పత్రికల ఖర్చు తప్పుతారా? పిల్ల మీ ఇద్దరు ఫోటో పెట్టి కథం రండి అంటే ఎంతమంది వస్తారు? ఏం కట్టరావు పంతులకే చెప్తాం అక్క పెళ్లికి. పిల్ల దొరకండి రా నాయన. పిల్ల గుట్ట కన్నా ముందే కుల్ల గుట్టిండట. ఆయన పానం కూడా మంచిగా లేరక్క, ఆయన చేస్తాడు. మన ఆయన పెళ్లి ఆయననే చేసిండు. మీ నాయన పెళ్లి చేసిండు, నా పెళ్లి కూడా ఆయననే చేయాలి. సరే మంచిగా వస్తుంది ఖచ్చితంగా. రామ్మోకాల అర్మ అంటున్నాడు. డైలాగ్ ఇమిటేట్ చెయ్యు. బేసికల్గా ఏంటంటే ఒక మనిషి అనుకున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ఉండటం నాకు ఇష్టం. అది ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ ఇట్స్ మీ టోటల్ చేంజ్ బట్ స్మాల్ చేంజ్. అమ్మో సోకులు ఏడలేవు నీకు. హలో ఈసిస్క్ అన్నాడు. హాయ్ సత్తి. హలో శ్రీకాంత్ మేడిశెట్టి. సత్తి అన్న కొంచెం థింకింగ్ వెళ్ళిపోయినావు. గిన్న చూడు తెలంగాణ యాత్ర ప్రోగ్రామ్. కార్తీ బిజ్జూరట. సావిత్రక్క పాట పాడిస్తలే వీడికి వచ్చి లొల్లి చేయాలా అంటుండు. అన్న నీ జీతం ఎంత అంటున్నాడు అక్క. అవునా? అట్లా చెప్తామా? నీ ఇష్టం. నేనైతే చెప్పా. తక్కువ వారు ఇస్తారా? సత్తన్న పెళ్లి చేసుకో. సాంగ్ హాయ్ అక్క. హాయ్ అన్న, నమస్కారము. V6 అంటే చాలా ఇష్టము, మీరంటే కూడా మాకు ఇష్టము. థ్యాంక్ యూ సో మచ్. V6 ఈస్ రాకింగ్ అట. థ్యాంక్ యూ. వీళ్ళందరు ఫేస్బుక్ వాళ్ళు. నమస్కారం సత్తన్న. గల్ఫ్ లో ఉన్న వాళ్ళ గురించి అంటే ఒక పాట నట వాడతావా సత్తి? గల్ఫ్ అంటే బయట దేశాలలో బతికేందుకు పోయారు కదా, వాళ్ళందరూ వాళ్ళ మీద ఒక పాట పాడమంటారు. అదే ఇంటికి వెళ్ళి పోయేటప్పుడు ఫైలం పాట ఒకటి ఉంటుంది. ఫైలం సంతోషం వాడింది. ఉండు ఫైలం గుండు అమ్మ మాయమ్మ, ఇల్లు ఫైలం చూడు తల్లి మాయమ్మ. మంచిగా వాడిండక్క. వద్దు బిడ్డ ఏడుకోతావురా, ఇంటికాడ అది ఉన్నది నువ్వు ఏడుకోతావురా అంటే, అమ్మ ఈ నుండి మీకేమన్నా గంజి పోస్తున్నా అనే, మరి ఎందుకే? అందుకే దేశం పోతున్నానే దేశము అంటాడు. ఆయన బోల్ వేసి అన్ని అమ్ముకొని పోయినా అందుకే పోయినరేమో కరాక. మరి అంతే కదా, ఈడ బతకలేకనేమో పాపం. ఊకో అన్న ఊకో, బారవాడకు. మీరు ఆడుంటారనే మీకు సంబంధించిన ప్రోగ్రాంలు మేము చేస్తాం. ఈడ బతుకమ్మ అయినా బోనాలైనా రచ్చబండ డైలాగ్స్ సూపర్ అంటున్నా. అక్క ఇగో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కట హాయ్ అట. చెప్పు తమ్ముడు. హాయ్ ఫ్యాన్స్. సూపర్. మనం మస్తు మాట్లాడుకుంటాం కదా ఇంట్లో. ఎట్లా అనిల్ కుమార్, మీ తీన్మార్ ప్రోగ్రామ్ చూసినాకనే మేము నిద్ర పోతాం. థ్యాంక్ యూ అక్క. యాస్కెనింగ్ లంట ట్రైనింగ్ ఇవ్వాలనంట. నువ్వా? శ్రీకాంత్ మేడిశెట్టి ఎన్నిసార్లు పెడుతున్నాడు ఏమో. సురేష్ బోదాస్. సత్తన్న సావిత్రక్క ఫోన్ లిఫ్ట్ రే అంటుండు. చేస్తామే. వస్తున్నాయి అక్క నెంబర్. ఫోన్ వచ్చింది అయిపోయి దాకా. సావిత్రక్క మీ నవ్వు సూపరా. సత్తి కామెడీ సూపర్ అట. భయం పడకు, మేము సౌదీ అరేబియాకి చేయకు. గిట్ చూడు. అరే సత్తిగా ఎన్నిసార్లు అడగాలరా పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పండి అని. జనసేన ఫ్యాన్స్ కి హాయ్ చెప్పు. బెదిరిస్తున్నావా నువ్వు? రిక్వెస్ట్ చేస్తున్నావు. నీ బాధ అరే అంటున్నా. ఒకసారి వాళ్ళకిండు మనం పట్టించుకోలేము, రెండోసారి కోపం వచ్చి అడుగుతుండు, ఇంకోసారి ఇంకోసారి కొడతారేమో డైలాగ్ చెప్పేసి. చెప్పు. హలో డైలాగ్ అడ చెప్పు. హాయ్ చెప్పినాం కదా జనసేన వాళ్ళకట హాయ్. డైలాగ్ అడ చెప్పు. ఏం డైలాగ్? పవన్ కళ్యాణ్ సార్ది. మీరు లోడాస్ లాగేసుకోలేరు, నేను వేసుకుంటా. మీరు నా లెక్క డైలాగులు మాట్లాడలేరు, నేను మాట్లాడతా. మిలిగిందంతా సేమ్ సేమ్. లాస్ట్ యాక్షన్ మనదైతే ఆ సిక్కే వేరప్ప.
అమ్మా ఇప్పుడు అరే అన్నారు ఇప్పుడు థ్యాంక్ యూ చల్లబడ్డారా? సత్య నేనేమలేను ఆయన అరుచుకొని రాయన కదా. అవును ఏమన్నా నేను సత్తన్న నీ లగ్గం ఎప్పుడు అంటే అప్పుడే తమ్ముడు శివరాత్రి అయిపో వరకు అలా చేద్దాం తి మిల్క్ పార్లర్ అందరూ తప్పక చూడాలి అంటుండ్రు. ఆ? హాయ్ కాకా, ఆ. హలో కాకా. ఇది బుచ్చన్న సార్ చదువుతా కిరణ్ నాని బుచ్చన్నతో కళ్ళు తాగింది మళ్ళీ ఎప్పుడు కళ్ళు తాగినావు కదా మళ్ళీ ఎప్పుడు పోతున్నావు అని అడుగుతుండు కిరణ్ నాని బుచ్చన్న సార్ ఉన్నాయంట ఇప్పుడు ఫోతాలు మంచిగా ఆడుతున్నాయంట. ఫోత ఒక లొట్టి ఫోతం పడతా. బుచ్చన్న సార్ కూడా చదువుకున్నాలే థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు అందరు ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది మాకు రోజు వస్తారు అవు. టీవీలో పొద్దుముఖంగా కూడా వస్తారు బుచ్చన్న సార్. సూపర్. సత్తన్న నీ హెయిర్ స్టైల్ చేంజ్ చేయకట చేంజ్ చేయట నీ హెయిర్ స్టైల్ అంటే ఇట్లనే గుండు మంచిగా ఉన్నది స్టైల్ ఏమున్నది మొత్తం బోడగానే ఉన్నారు కదా. ఆ? డార్లింగ్ సుమంత్ మీరు నాకు హాయ్ చెప్తలేరు నేను పోతున్నా అంటుండు తమ్ముడు ఆ. హాయ్ థ్యాంక్ యూ సావిత్రక్క అక్క. ఐ లైక్ యువర్ తీన్మార్ మస్తు ఐ లవ్ వస్తున్నాయి. తీన్మార్ వార్తలు పెద్ద మనిషి అక్క నేను పోతున్నా, పోతావా? షూటింగ్ ఉంది నాకు, పోతున్నా నేను. అవును మనం కూడా పోవాలి కదా అందరికి నమస్తే చెప్పు మళ్ళా. చెప్పు మంచిగా వచ్చిందా? మస్తు మంది మెసేజ్ పెట్టిండ్రు. థ్యాంక్స్ అందరికి, చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఫోన్ మాట్లాడిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. అందరికి చెప్పలేకపోయినందుకు క్షమించుర్రి. మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మేము ముంగటికి వస్తాం. మళ్ళీ వస్తుంటాం అప్పుడప్పుడు చూసుకుంటూనే ఉంటుంది. మీకు చెప్పే వస్తాం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. టాటా.